అక్కడ ఒక నించుండు, వాడు పోలీసు అంటే దెయ్యమ్మ. నీకెందుకురా బజ్జీ, నేను తింటా ఇటీ. అరే ఆడియన్స్ వచ్చిర్రా రీ. హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే గాన్గాపూర్ టూర్ స్టార్ట్ చేసేద్దాం, నడవండి. ఫోన్ని 365 డిగ్రీస్ జరుపుతా. అమ్మయ్య, నాకైతే సీట్ దొరికింది. ఈ కోతిలు చెట్ల మీద కాదు, కార్లో కూడా ఊగులాడతాయి. గైస్, డే 2 ఆఫ్ మహారాష్ట్ర ట్రిప్. ఇప్పుడు మనం అక్కల్కూరులో ఉన్నాం. ఇడికేసి మనం గాన్గాపూర్కి పోతున్నాం. గాన్గాపూర్కి ఎట్లా పోతున్నాం ఎవరికి తెలియదు. ఎవరైనా ఇంటే గుర్తు పెరిగి ఇంటికే తెలియదు. ట్రైన్లో పోయినా అని బస్సులో ఎప్పుడు పోలే. ఈ రూట్లో ఈడెప్పుడు పోలేదు, మనైతే తీసుకోబోతున్నాడు. సో ఇకైతే వస్తాం. ఫోన్లలో ఛార్జింగ్ లేదు, జోబ్లో పైసలు లేవు, ఎత్తి మీద దగ్గర లే. నేను ఈరోజు ట్రిప్ కూడా స్టార్ట్ చేసినాను. 27% ఛార్జింగ్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. ఎన్ని వీడియోలు కవర్ అయితే అన్ని వీడియోలు చేసి పడేస్తాం. బాయ్ బాయ్ బాయ్. ఇంకా పాత ఉన్నారా బస్సులు? అక్కల్కోట్ రోడ్ మళ్ళీ చెప్పు. అక్కడ ఉన్నాము. ఇక్కడికి నుంచి గాన్గాపూర్ బస్కి టైం పడుతుందంట. దానికంటే ఒక 30 రూపాయలు ఎక్కువ తీసుకొని ఈ వ్యాన్ తీసుకుంటున్నారు. తీసుకొనికి ఈ వ్యాన్ ఎక్కించినాం. టైం పడుతుంది. ఇదంతా నిన్న మేమే ఫస్ట్ కస్టమర్. ఫ్రెండ్స్, అది కలితలే బండి, అందుకని మళ్ళీ బస్ ఎక్కించాం. బస్సు అవుతుంది మా ఆన్లైన్ పైసలు అది తీసుకుంటే లేదు కూడా తెలియదు. ఎక్కినాం, బస్ అయితే ఎక్కి కూర్చున్నాం. అది ఏదో కష్టం మీద వచ్చింది బస్సు. నేనే పట్టిన కష్టపడి పట్టిండు. ఎట్లా పట్టిన అనుకుంటావు? సీట్లకి వెళ్ళి దుంగిండు. సరే, వీడియో లాగేది. బాయ్. ఊర్లలో వైబే వేరబ్బా. ఎటు చూసినా పంటలు, చెట్లు, పొలాలు. అంకులుచ్చ పోస్తుండు. చిచి, అంకులుచ్చ పోయడం ఏంది? ఓడి వీడు. చుకు బండి వస్తుంది, పక్కకు పక్కకు జరగండి. చుకు చుక్ చుకు చుక్. కడుపులో ఒక చుక్క నీళ్ళు లేకుండా దగ్గర 3 గంటల నుంచి ట్రావెలింగ్ చేస్తున్నాం. ఫీలింగ్ హంగ్రీ. ఎట్లా బండి అప్పుడు ఎప్పుడో చూసినా అంటే ఇప్పుడు చూస్తున్నాం. ఎంత అవుతుంది రా అయ్యా? ఆగలితే పిచ్చి లేచిపోతుంది. ఓకే, దుద్దని అంట బ్రో. ఇది రూపభవాని మందిర్ అంట. సౌకొని కోపిక లేకుండా జన్మిస్తుంది. మా ఓడి చూపెట్టిన బట్టి ఇది కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం ఈ గ్యాప్లా. ఇక ఇక్కడ కాలు ఈ రాళ్ళు ఏందో మనకి తెలియదు. గాయస్, మేము చెప్పడం మర్చిపోయినాం కానీ అక్కడ మేము కొన్ని మీకు కనిపిస్తుందా? సేమ్ తుల్జాపూర్లో ఇట్లానే ఉంటుంది అమ్మవారు. ఫ్రెండ్స్, ఆపిన దగ్గర బజ్జీలు కొనుక్కున్నా. బజ్జీలు 25 రూపాయలు అంట. 20 రూపాయలు ముద్ది బస్సు ఎక్కువ తగ్గిండి అని చెప్పి అట్లా చాలా ఇచ్చిపోయి లొకేషన్కి అయితే వచ్చేసాం. దర్శనానికి ఫేస్ వాష్ చేసుకొని జర ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం కడుపులు ఏమన్నా వేసేసుకోవాలి. దగ్గర 4-5 అవర్స్ నుంచి. ఎన్ని అవర్స్ మనం పోయి వచ్చి మనం దగ్గర 5 అవర్స్ నుంచి నో ఫుడ్, ఏం తినలే, డైరెక్ట్ బస్. ఒక వాటర్ బాటిల్ అయితే చేతిలో పెట్టుకున్నాం. వాటర్ బాటిల్తోనే కడుపు నింపుకున్నాం. సో ఇప్పుడు దర్శనానికి కూడా గెట్ విత్ us. దర్శనం అయినాక మళ్ళీ అడుగుతాం. మాకు ఇక్కడికి వచ్చినాం కానీ అసలు ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏం తెలియదు.
నారాజాడు వచ్చిరా నిందితో అందరిని అడుక్కుంటా మళ్ళీ ఆడుకుంటా నాకు తెలుసు. నాకు తెలుసా వీడికి వచ్చి చెప్పరా దొంగ తెలుసు నీకు తెలుసు అందరిని అడుక్కుంటా పోతున్నాము. నాకు తెలుసు, కాకపోతే ఎంట్రన్స్ అప్పుడు నేను వచ్చినప్పుడు అంత లేకుండే, మొన్న వేసినప్పుడు నాకు తెలుసు. నేను వచ్చింది ఇక్కడ 2-3 ఇయర్స్ అయింది వచ్చి, మొన్న షెడ్ వేసినప్పుడు తెలియదు, కానీ కరెక్ట్గా మాత్రం గుడి తెలుసు. గుడి మళ్ళీ నది అన్నీ తెలుసు నాకు. నదికి పోవాలంట, కానీ అవలాడు మమ్మల్ని నదికి పట్టుకోకుండా డైరెక్ట్ దర్శనంకి పట్టుకోవాలి. నది అంటే మనం స్నానం చేయనికుంటే నది పోవాలి. టైం 8 అవుతుంది. కావాలంటే చూపిస్తే మీకు గోపురం వచ్చింది, చూసుకోండి. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఆడత ఏ టైంలకి దెయ్యాలు వచ్చిన వాళ్ళు ఎగురుతారంట గాల్ల. వీడియోలు నేను కూడా చూసిన, ఈరోజు వస్తున్నా లోపల ఒక చిన్న భయం అవుతుంది. లైవ్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. సరే ఇక్కడ నుంచి మాటలు ఆపేద్దాం, బీట్ని ఎంజాయ్ చేద్దాం. మీరు చూస్తున్న ఈ వీడియోలో రాడ్లు పట్టుకొని ఊగేటోళ్ళు నార్మల్ మనుషులు కాదు, దయ్యాలు. అంటే దయ్యం పట్టిన వాళ్ళు. హాయ్ గైస్, మళ్ళీ బ్యాక్ టు మై కెమెరా అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టిన ఎప్పుడే. మనకి అన్నం పెట్టిన అంకుల్, అంటే షాప్లో మీల్స్ పెట్టిన అంకుల్ ఛార్జింగ్కి పెట్టుకొని టైం ఇచ్చింది. ఇక్కడ ఏడున్నామో మాకు తెలియదు, గంగాపూర్, సారీ తెలుసు ఏడున్నామంటే గంగాపూర్. గంగాపూర్లో మీరు వచ్చిన నాకు తెలియదు, కాకపోతే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరు ఆడుతుంటే వీడియో ఎక్కువ తీయలేకపోయినాం, ఎందుకంటే వాళ్ళు అలో చేయలేరు. కానీ అప్పటికి ట్రై చేసిన, నేనైనంత వరకు ట్రై చేసి తీసిన, మీరు చూసుంటారు ఆల్రెడీ. సో వీటిలో చూస్తే మీరు ఊగాలనిపిస్తుందేమో మీకు కూడా. నాకు చాలా అనిపించింది, ట్రై చేసిన లోపల దయ్యాన్ని బయట తీద్దామని, రాలేదు. సో మేమైతే ఇవాళ కర్ణాటక దగ్గరకు వచ్చేసినాం. గంగాపూర్, నిన్న సోలాపూర్ కవర్ చేసినాం, ఇవాళ గంగాపూర్ కవర్ చేసేసినాం. అయిపోయింది మా ట్రిప్. దుర్గాపూర్ భవాని, ఈడ కర్ణాటక గంగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్, ఇవన్నీ కవర్ అయిపోయినాయి. 2 days 2 states కంప్లీటెడ్. సో ఇప్పుడు మేము బ్యాక్ టు హోమ్ అనమాట. ఆర్డర్ తీసుకొని స్టేషన్కి పోయి, స్టేషన్లో అలా ట్రైన్ ఎక్కి అక్కడికి ఏడికి పోదాం అన్నది స్టేషన్లో చూసిన తర్వాత, స్టేషన్కి పోయిన తర్వాత డిసైడ్ అవుతాం. సరే, ఇక ఇప్పటితో రమ్యక్క నువ్వు వస్తే మంచిగా ఊగుతుండే, నువ్వు రాలేదు. ఓరా రమ్యక్క అంటే మా అక్క. సరే సరే, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈ రూట్ అంతా డేంజరస్ రూట్ అయితే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడప్పుడు బయట రమారండి, చాలా భయం వచ్చింది. ఇక్కడ మనుషుల దేయాలు ఏం అర్థమవుతలేదు.
ఆటో డ్రైవర్ కూడా ఫుల్ భయపడుతున్నాడు. చూస్తున్నాడు ఎంత టార్చర్ అవుతున్నాడు. ఇక్కడికి ఎప్పుడెప్పుడు బయట పడతామా అని నేను చూస్తున్నాను. అర్ధగంట అయిపోయింది ఇప్పటికి. ఒక్క స్ట్రీట్ లైట్ లేదు ఇక్కడ. లిటరల్లీ ఎట్టి ఒక్క ఆటో లైట్ అయితే వస్తుంది. మీకు వెనకాల వ్యూ కూడా ఒకసారి చూపిస్తారు చూడండి. వామ్మో, ఒక్క చుక్క కనిపిస్తలేదు. ఒక్క లైట్ ఏ బండిలో అది. గైస్, వెల్కమ్ టు ద డెడ్లియెస్ట్ స్టేషన్, గాన్గపూర్ స్టేషన్. డెడ్లియెస్ట్ ఎందుకన్నానంటే ఇప్పటిదాకా అయినంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ స్టేషన్లో రాలే. దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దాకా ఒక స్ట్రీట్ లైట్ లేదు. మేము చుట్టుముట్టు మొత్తం ముగ్గురమే పొలాలు. కలిసి బండి మీద సేమ్ ఇలా ఖాళీ ఉన్న హైవేలకి నుంచి వచ్చినాం కానీ భయపడుకుంటూ వచ్చినాం కానీ ఇంత ఎక్కువ భయపడలేదు. ఇంత డేంజర్ ఉంది రోడ్ డేంజర్ ఉంది. స్టేషన్ బయట అయితే లవడ ఏం లేదు. ఈ గ్యాప్లో మనకి భయాన్ని పెంచడానికి మనుషులు ఉంటారు కదా. మన ఆటో డ్రైవర్ స్టోరీ కూడా చెప్పిండు. అని భాష మనకి అర్థం కాలేదు అనుకో, ఆ సెకండరీ థింగ్. కానీ మన భయంలా అర్థమైంది. భయపడుతున్నాను అర్థమైంది, భయపెడుతున్నాను అర్థమైంది కాబట్టి భయపడ్డాం. అమ్మా బయట చింటూ, టికెట్ పోతాందిరా. యు నో వాట్, డాగ్ ఈజ్ ఎ గాడ్ అండ్ మంచి కంపెనీ కూడా. ఓకే దాన్ని ఉవ్వలేని ప్లేస్లా కుక్కలు ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంటుంది బ్రో. మీరు ఏమన్నా అనుకోండి, కుక్కని చూసి భయపడేటోళ్ళు కొంతమంది ఉంటే ఎవరు ఎందుకు ఏదో వీడియోకి ఎలివేషన్ ఇస్తున్నారా? నాకేం కాలేదు. సో చింటూ, మనం అందరం పిలుస్తాం కదా క్యూట్గా చింటూ అని. చింటూ అక్కడ ఒకడు నించుండు, వాడు పోలీసు అంతా దయ్యామా? మీరు కూడా చూసి చెప్పండి. పోలీసోడు అంత మంచిగా ఆడుతుంది. మనిషే పోలీసోడు సరేలే, కాపానికి వచ్చిండు అనుకొని ఎలివేషన్ ఇస్తున్నాడు. నువ్వు గమ్మునుకు. కానీ వాడు దండాన్ని ఉరుకుంటూ వస్తే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు అని కమెంట్లు మాత్రం పెట్టకండి, హట్ అయిపోతాను. ఏదో వీడియో కోసమే చేస్తున్నా. కాకపోతే లైవ్లో ఉంటే ఎక్స్పీరియన్స్ మాత్రం భయం అయితే అవుతుంది. టు బి ఫ్రాంక్, ఇట్స్ ట్రూ. ఏంటంటే ఒక్కలం రాలేం, ఫ్రెండ్స్ తోటి వచ్చాం. మనతో పాటు చింటూ బాయ్ ఉన్నాడు కాబట్టి మొత్తంలో ఒక మనిషి లేడు. పోలీసోడు ఒక్కడు ఇంతకుముందు కనిపించింది కాబట్టి లిటిల్ బిట్ డేర్. కానీ సర్కిల్ మాత్రం చాలా అలా ఆటో ఎలివేషన్ కొంచెం ఫ్లైట్ భయం అవుతుంది. కానీ నిజం చెప్పాలంటే దారిలో వచ్చేటప్పుడు నేను మొత్తం వీడియో అయితే తీయలేదు, కానీ దారిలో వచ్చేటప్పుడు నిజంగా ఒక్కడు కనిపించిండు. వాడు కూడా స్కేరీగానే ఉన్నాడు. రోడ్డు మధ్యలో కొంచెం కట్టబట్టుకొని నడుస్తున్నాడు విత్ 2 dogs. 2 నిమిషాలు అక్కడ ఆపుతాడేమో అనిపించింది. యా, కానీ ఆపలే. ఆడు కూడా భయపడ్డాడు. అంటే ఎందుకంటే ఆటో డ్రైవర్ గానికి ఉచ్చబడిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఇట్లాంటివన్నీ జాగ్రత్త తీసుకున్నాడు. మనకి తెలియదు కాబట్టి, మన లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. పిచ్చోడేమో అనుకున్నా. ఎప్పుడైనా కానీ నైట్ టైంలో హైవే రూట్లలో అసలు బండి ఆపొద్దు. అవునా? అవు ఇన్స్టాగ్రామ్ చూస్తలే రారా ఎందుకని అడుగుతున్నారు. మాకంటే బాగా మీకే తెలుసు, అందుకని చూడకండి. సారీ, ఆపకండి. చక్కగా మూసుకొని గేయండి. స్టే బాయ్. సో ఆఫ్టర్ దిస్ హారబుల్ నైట్ 12:52కి మన ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్కుదాం మనం. చూసినాగా ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మాతో పాటు ఒక 4 ఉన్నారు అంతే. అనుకుందాం ఇక. పొద్దున 4:15 అవుతుంది ఫ్రెండ్స్. చల్లగా గాలి వస్తుంది చూడండి, ఏం కనిపిస్తలేదు కానీ బాగుంది ప్రజెంట్ చూస్తుంటే లైవ్లా. చల్ల గాలికి ఒకడు పంగలాక్కొని వండుకుండు, ఇంకొకడు ముడుచుకొని వండుకున్నాడు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. 7:10కి ట్రైన్ దిగినాం బేగంపేటలో. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. చాలా టైర్డ్ అయిపోయినాం. బాయ్ బాయ్.